రోజ్ వాటర్ ఏవైనా సరే రోజ్ వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ వెళ్తుంటే మనం ఇంకొకటి అస్సలు మర్చిపోవద్దు, ఏంటిదంటే సన్ స్క్రీన్ అనమాట. చూడండి, యాటిట్యూడ్స్ సన్ స్క్రీన్ ఆయిల్ ఎంబెడతా. నా హెయిర్ అయితే ఫుల్ కర్లీగా ఉండేది, సాఫ్ట్ ఇంత నార్మల్ స్టేజ్కి వచ్చింది అంటే రీజన్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అనమాట, ఫేస్ ఏమేమి క్రీమ్స్ వాడతాను, ఎలా వాడతాను, ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మెయిన్గా ఏ క్రీమ్స్ అప్లై చేస్తే ఎక్కువ గ్లో అనిపిస్తుంది, ఫేస్ అట్రాక్షన్గా అనిపిస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది కాకుండా అసలు వచ్చినాక దేంతో క్లీన్ చేసుకోవాలి ఫేస్ అంటే, ఇప్పుడు మనం హెవీ మేకప్ వేసుకుంటాం, క్రీమ్స్ అనేవి వాడతాం. సో ఒక మేకప్ క్లీనింగ్ అనేది కావాలి. సో వాటికి ఏం క్లీనింగ్ చేయడానికి ఏం వాడతాం అనేది చూపిస్తాను అనమాట. ఫస్ట్ నేను ఫేస్ వాష్ ఏమంటే మన బాతింగ్ అయిపోగానే ఫస్ట్ ఫేస్కి అప్లై చేసేది ఇది అప్లై చేస్తాం, లాక్మే అనమాట. ఇది మీకు సైడ్కి ఇస్తాను అనమాట. ఇందులో అది అమెజాన్లో కొన్నాను అనమాట నేను ఈ ప్రోడక్ట్స్. సో మీకు సైడ్కి ఇస్తాను, మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది ఈజీ. నేను పిక్స్ అయితే క్లియర్గా అక్కడ పక్కన పెడతా, మీరు అదేంటిది సెర్చ్ చేసేటప్పుడు మీకు ఏమంటే వచ్చేటట్టు ఉంటుంది అనమాట. ఇది అప్లై చేసిన తర్వాత చూడండి, డోలంటే హ్యాండ్కి అప్లై చేస్తాను. ఎంత లూజ్గా ఎంత సాఫ్ట్గా ఫుల్ షైన్ ఇస్తుంది అయితే. ఓకేనా, డిఫరెంట్ అనిపిస్తుంది మీకు. ఓకేనా, ఇది అయిపోయినా ఇది కూడా లాక్మే కంపెనీ అనమాట. మీకు సైడ్కి ఇస్తాను క్లియర్గా. ఓకే, ఇది చాలా బాగుంటాయి కంపెనీ ప్రోడక్ట్స్ అయితే. ఎంత సాఫ్ట్గా అనిపిస్తుంది నాకైతే, చాలా నచ్చుతాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది అనమాట. ఇది కొంచెం ఏమంటారు, ఇక్కడ ఐస్ కింద కొంచెం ఎక్కువ పెట్టాలి, ఇక్కడికన్నా ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకి బ్లాక్ సర్కిల్స్ అని ఉంటాయి కాబట్టి. సో చూడండి ఎంత చూడు, ఈ స్కిన్కి డిఫరెంట్. ఇంకొకటి దీని తర్వాత పౌడర్. ఈ క్రీమ్స్ అన్నీ పెట్టిన తర్వాత నేనైతే నార్మల్ పౌడర్ వేస్తాను, ఎందుకంటే మనం వెళ్ళేది గ్రాండ్ ఫంక్షన్కి అయితే మనం పౌడర్ ఏమంటారు లాక్మే అయినా కావచ్చు, ఏ పౌడర్ అయినా పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే నార్మల్ పౌడర్ యూజ్ చేస్తాను, అంత హెవీ మేకప్ లుక్ రావద్దు కాబట్టి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేస్తాం మనం ఎన్ని అవర్స్, కనీసం ఒక 5 hours అయినా ఉంచుకుంటాం స్కిన్ మీద. డైరెక్ట్ వెళ్ళి నువ్వు వాటర్ అప్లై చేసినావు అనుకో, ఫేస్ అంతా ఏమంటారు దానికి అక్కడక్కడ స్కిన్కే ఉండిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలని అంటే, ఫంక్షన్ నుంచి రాగానే ఈ రోజ్ వాటర్ ఏవైనా సరే రోజ్ వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ అంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇది ఉంది, చూడండి నార్మల్ హ్యాండ్ లాగా అయిపోయింది. ఏదైనా కాటన్ కచ్చిపోయినా కావచ్చు, కాటన్ అయినా తీసుకొని మంచిగా నీట్గా రబ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎంత కాస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ ఫంక్షన్ వేర్కి చెప్పినాం. మన ఫంక్షన్ వేర్కి వెళ్తుంటే మనం ఇంకొకటి అస్సలు మర్చిపోవద్దు, ఏంటిదంటే సన్ స్క్రీన్ అనమాట. చూడండి, యాటిట్యూడ్స్ సన్ స్క్రీన్ అని స్మెల్ అయితే ఎక్సలెంట్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇది. ఓకేనా, ఈ లింక్స్ కావాలంటే లింక్స్ నేను పెడతానమాట. లేదు అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇదే పిక్ మీరు అదేమంటారు ఏదైతే యాప్ ఉందో అందులో పిక్ దగ్గర అప్లై చేసి ఇలాంటి మోడల్ అన్నీ చూపిస్తుంది అనమాట. చూడు, ఓకే, ఫస్ట్ ఈ కాస్ట్ చెప్తాను అనమాట మీకు. బట్ ఇది వచ్చి 500, చాలా బాగుంటుంది స్మెల్, పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. 500 పోతామని అనిపిస్తుంది. ఇది 500. ఇది వచ్చి నాకు 150 పడింది, ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నా 150. అండ్ ఇది వచ్చి 300 చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కూడా వచ్చి 300. ఈ రోజ్ వాటర్ వచ్చేసి 100 రూపీస్. దట్స్ ఇట్ అనమాట. ఇది లాంగ్ అవ్వద్దు అని ఇంకో వీడియోలో నేను హెయిర్కి సంబంధించినవి చెప్తాను అనమాట. హెయిర్కి ఎట్లా యూజ్ చేస్తా, ఏమేమి యూజ్ చేస్తా, ఆయిల్ ఎంబెడతా. నా హెయిర్ అయితే ఫుల్ కర్లీగా ఉండేది, సాఫ్ట్ ఇంత నార్మల్ స్టేజ్కి వచ్చింది అంటే రీజన్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.